జనంలోకి రేవంత్ అబ్బా నిజమేనా కలనా నిజమా లేకపోతే మొన్న మా రేవంత్ అన్న కల్లోకి వచ్చిండు కుంపదీసి అదే ఇదేనా ఇది అదేనా నిజమా అబద్ధమా తెలుసుకునే పరిస్థితి ఉండాలి. జనంలోకి రేవంత్ రెడ్డి వస్తాడంట ఆర్కే సంతోషం అన్న ఇదేనా మీరు మారారు మీరు కూడా మారండి అన్నారు. ఇగో జనంలోకి రేవంత్ ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన. అక్కడ కూడా మీ బౌన్సర్లను పెట్టుకొని ఇట్లా దొబ్బైపోయారు కదా ఎవరైనా ఏమైనా సమస్య చెప్పుకోవాలని వస్తే. ఇగో 16 నుంచి మంత్రుల టూర్ అట, ఒక్కో రోజు ఒక్కో సెగ్మెంట్లో. ఎందుకు చెప్పాలనా, పంచాయతీ ఎలక్షన్స్ పంచాయతీ పెట్టకుండా ఉండాలంటే వీళ్ళు జనాల్లోకి రావాలి. మళ్ళీ చెప్తున్నా, పంచాయతీ ఎలక్షన్స్ పంచాయతీ పెట్టకుండా ఉండాలంటే వీళ్ళు జనాల్లోకి రావాలి. లోకల్ బాడీలో గెలవాలంటే వీళ్ళు జనాల్లోకి రావాలి, ఊరు ఊరు తిరగాలి. సో ఇది ఇప్పుడు వీళ్ళు కొత్త స్ట్రాటజీ. పోనీ ఏదో ఒక రూపంలో జనాల కన్నా వస్తుండు కదా శ్రావ్య అంటే అట్లా మనం సంతోషించాల్సిందే. ఇప్పటికైనా జనసంద్రంలోకి వస్తున్నందుకు సంతోషం. మళ్ళీ అక్కడ కూడా ఎటువంటి గొడవ లేకుండా కొట్లాట లేకుండా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా కొంచెం మంచి 4-5 ముచ్చట్లు మంచిగా చెప్పాలి. ఉపయోగకరమైనటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ప్రిపేర్ అయ్యి రావాలి. అండ్ ఆ పోలీసులను పెట్టి బౌన్సర్లు పెట్టి అందరూ దొబ్బేయడం కాదు, ఓపికతోటి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఓపిక ఎక్కువ ఉండాలి. ఖచ్చితంగా అందరితో మాట్లాడాల్సిందే, అందరినీ కలవాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల పైన దృష్టి. నేటి కేబినెట్ భేటీలో మంత్రులకు దిశానిర్దేశం. ఆయంత సార్ మీరు వెళ్ళిండ్రు కానీ ఆ అయోధ్య రెడ్డిని మాత్రం తీసుకపోకండి మీ ఎంట. మళ్ళీ అక్కడ కూడా ఏమైనా కౌంటర్లు ఓపెన్ చేసే ప్రమాదం ఉన్నది. మీ జైపాల్ రెడ్డి కానీ మీ అయోధ్య రెడ్డి కానీ, ఇక జైపాల్ రెడ్డి ఏమో అక్కడ కూడా చేస్తాడో తెలియదు కానీ అయోధ్య రెడ్డి అయితే కౌంటర్లు ఓపెన్ చేస్తాడు. అక్కడ కూడా జనసంద్రంలోకి వెళ్ళిన తర్వాత కూడా స్కానర్ పెట్టి ఇగో ఇది నా ఫోన్పే స్కానర్, లేకపోతే ఇది మా ఆవిడ ఫోన్పే స్కానర్, ఇగో దీనికి డబ్బులు కొట్టు, రేవంత్ రెడ్డి ఫోటో కొట్టిస్తా, లేకపోతే ఇంకేమైనా చేస్తా అని అక్కడ కూడా కౌంటర్లు ఓపెన్ చేస్తాడు. కాబట్టి దయచేసి అన్యదా భావించకుండా మా ప్రియమైనటువంటి సోదర భావం ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు, నేను చెప్పేది ఏంటంటే అయోధ్య రెడ్డి గారిని తీసుకుపోకండి. అక్కడ కూడా కౌంటర్లు ఓపెన్ చేసే ప్రమాదం ఉన్నది కాబట్టి ఆ కౌంటర్లకు ఎన్కౌంటర్ చేయండి అని చెప్తున్నాను నేను. 16 నుంచి మంత్రుల టూర్ అట, ఒక్కో రోజు ఒక్కో సెగ్మెంట్లో. జిల్లాలో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. గడిచిన ఏడాదిలో పాలన పరంగా రాజకీయంగా జరిగిన లోటుపాట్లను గ్రహించి వాటిపై పట్టు సాధించేందుకు మరింత ఫోకస్ పెట్టారు. అందుకోసం నేరుగా రంగంలోకి దిగి జిల్లాల టూర్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్లో ఆయన పర్యటించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకొని 26న రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొననున్నారు. ఆ మరుసటి రోజు నుంచి జిల్లాల బాట పట్టనున్నట్టు తెలిసింది. ఓకే సార్, వెరీ గుడ్ బాయ్ సార్. మన సారేమో అంటుండు, రైతు భరోసాపై కొర్రీలు సరికాదు, అన్నదాతల సమస్యలపై వినతులతో నిరసన చేపడతాం. కేంద్ర మంత్రి భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి. నేను మా కిషన్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నా. ఏం కోరుకుంటున్నా, మా కిషన్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి రైతు భరోసా ఇప్పించాలి. మీరు ఏమన్నా అనుకోండి సార్, మీరు తెలంగాణ నుండి వెళ్ళినటువంటి కేంద్ర మంత్రి కాబట్టి, బీజేపీకి ఒక దిల్కా దడకన్ కాబట్టి, బీజేపీ యొక్క గుండె చప్పుడు తెలంగాణలో కాబట్టి, సో కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తి కాబట్టి మీరు నిరాహార దీక్ష చేస్తే రేవంత్ రెడ్డి దిగొస్తాడు, రైతు భరోసా వేస్తాడు. ఎందుకని, ఒకటేమో తోటి రెడ్డి అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేయడం రేవంత్ రెడ్డికి ఇష్టం ఉండదు. ఒకటేమో ప్రజల కోసం పోరాట యోధుడు, ధీరుడు, శూరుడు, వీరుడు, ఇట్లా నిరాహార దీక్ష చేసి కృషించిపోవద్దు కాబట్టి సో తక్షణమే రైతు భరోసా వేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చేస్తారు. కాబట్టి అర్జెంటుగా మా కిషన్ రెడ్డి గారిని మేము కోరుకున్నది ఏంటంటే, తెలంగాణ ప్రజలందరి తరపున, తెలంగాణ రైతుల తరపున మీరు అవేవో పత్రాలు పట్టుకొని తిరుగుతామంటున్నారు. ఎందుకంటే మీ యొక్క మూసీ ప్రక్షాళన బాధ్యత మేము చూసినాం సార్. మీరు ఏం చేసిర్రు, మూసి నది ఒడ్డున వండుకుంటా అని చెప్పి బెడ్రూమ్లలో పడుకురిపోయి పక్కన ఒక పక్క ఏసీ ఇంకో పక్కన ఆల్ అవుట్. దాన్ని ఎవడన్నా నిద్ర అంటారా సార్? మూసి నిద్ర అంటారా? అందుకే మీకు ఎవరు సలహా ఇస్తారో అవి ఫెయిల్ అవుతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే, మా బండి సంజయ్ గారు కూడా నిరాహార దీక్షలో పాల్గొనొచ్చు. మా బండి సంజయ్ గారు, మా కిషన్ రెడ్డి గారు, మా రఘునందన్ రావు గారు, ఎవరెవరైతే కీలక వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఆమరణ నిరాహార దీక్ష ధర్నా చౌక్లో చేసి కావాలంటే ఆ నిమ్మరసం నేనే తీసుకొస్తా. ఈసారి నేనే తాగిపిస్తా. మీకు దగ్గర ఉండి ఒక గ్లాసులలో ఒక 10 నిమ్మకాయలు పెట్టుకొని వచ్చి మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయాలి.
రైతు భరోసా అకౌంట్లలో పడాలి. దెబ్బకి బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయి బీజేపీ జాకీలు పెట్టి పైకి లేవాలి అని నేను మనస్ఫూర్తిగా ప్రియమైనటువంటి మీ సోదరిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో బీజేపీ అధ్యక్ష వర్యులకు నా వినతి ఏమనగా, ఆర్య కిషన్ రెడ్డి గారు, మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసి బీజేపీ అధ్యక్షుడ హోదాలో, కేంద్ర మంత్రి హోదాలో కాదు, బీజేపీ అధ్యక్ష పదవి హోదాలో తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల తరపున మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసి, మరి మీరు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఎవరెవరైతే ఉన్నారో ఒక టెంట్ వేసుకొని ధర్నా చౌక్లా ఆ టెంట్ కింద కూర్చోండి, ఆమరణ నిరాహార దీక్ష చేసి రైతు భరోసా ఈ సంక్రాంతి లోపల అకౌంట్లల్లో పడేదాకా మీరు వదలద్దు అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా రిక్వెస్ట్ ప్లీజ్ ఏమనుకోవచ్చారు.